Hi friends, welcome back to my channel. This is Rajni Asam. మీకు హిందీ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ తతారా మీరు 2 పార్ట్స్ అంతకుముందు వీడియోస్లో చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో చివరి పార్ట్ చేయబోతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. कुछ समय बाद పాస్ गांव में పశు పర్व का आयोजन हुआ. కొంత సమయం తర్వాత దగ్గర ఊర్లో పశువుల పండుగ स्टार्ट అయింది. पशु पर्व में हष्ट पुष्ट पशुओं के प्रदर्शन के अतिरिक्त पशुओं से युवकों की शक्ति परीक्षा प्रतियोगिता भी होती है. ఈ పశు పర్వంలో పశువుల పండుగలో బలమైనటువంటి పశువులను ప్రదర్శించడంతో పాటు అంతేకాకుండా అదే గ్రామాలలో ఉన్న ఆ పక్కల చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాలలో ఉన్నటువంటి యువకుల యొక్క శక్తి కూడా ఈ పశువులతో పోటీపడి వాళ్ళ శక్తిని ప్రదర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. वर्ष में एक बार सभी गांव के लोग हिस्सा लेते हैं. సంవత్సరానికి ఒకసారి ప్రతి గ్రామంలోని ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. बाद में नृत्य संगीत और भोजन का भी आयोजन होता है. ఈ ప్రదర్శనలు అయిపోయిన తర్వాత భోజనాలు, నృత్యము, డాన్సు, మ్యూజిక్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. शाम से सभी लोग पास में एकत्रित होते हैं. నిదానంగా అందరూ కూడా ఒక చోటకి చేరుకుంటారు. ఆ ప్రదర్శనలు జరిగేటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. ధీరే ధీరే విభిన్న కార్యక్రమం షురూ అయ్యాయి. నిదానంగా వేరు వేరు కార్యక్రమాలు మొదలయ్యాయి. తతారా కా మన్ ఇన్ కార్యక్రమమే తనిక్నాథ. తతారా మనసు మాత్రం ఈ కార్యక్రమాల్లో కొంచెం కూడా లేదు. ఎందుకంటే ఉస్కి వ్యాకుల ఆంకే వామీరుకు ఢూండనేమి వ్యస్తతి. అతన్ని దిగులుతో అతని కళ్ళు ఆశతో తతారాని వెతకడంలో బిజీగా ఉన్నాయి. नारियल के झुंड के एक पेड़ के पीछे से उसे जैसे कोई झांकता दिखा. उसने थोड़ा और करीब जाकर पहचानने की चेष्टा की. కొబ్బరి కాయల గుట్ట వెనకాల నుంచి ఎవరో తొంగి చూసినట్టు తనకు అనిపించినప్పుడు తను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఎవరా అని వాళ్ళని గుర్తుపట్టడానికి ప్రయత్నించి కొంచెం ముందుకు వెళ్ళాడనమాట. వెళ్ళి చూడడానికి ప్రయత్నించాడు. ఓహో ఆమీరోతి జో భయవశ్ సామ్నే ఆనేమే జిజక్ రహితి. అక్కడ తొంగి చూస్తున్నది వేరే ఎవరో కాదు, వామీరు. తనకేదో భయం ఉంది. ఆ భయంతో తను సాహసం చేయలేకపోతుంది అక్కడికి రావడానికి. అందుకే తొంగు చేస్తుంది. ఉస్కి ఆంకే తరల్తి. ఆమె కళ్ళు కన్నీళ్లతో నింపబడి ఉన్నాయి. ఓంట్ కాప్ రహితే. ఆమె పెదాలు వణుకుతూ ఉన్నాయి. తతారా కో దేఖ్తే హీ వహ్ ఫూట్ కర్ రోనే లగి. తతారా విహ్లువా. ఆ తతారాని చూడడంతోనే ఆమె ఎక్కి ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది. తతారాకు కూడా దుఃఖం కలిగింది. ఉసే కుచ్ బోల్తే హీ నహీ బన్ రహా. తనకి కూడా దుఃఖం రావడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడనమాట. మాట్లాడలేకపోతున్నాడు. రోనేకి ఆవాజ్ లగాతార్ ఊంచి హోతీ జా రహీ థీ. వామీరో అయితే ఇంకా ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెడుతుంది, ఏడుస్తూనే ఉంది. తతారా కి కర్తవ్య విమూఢ్ థా. ఆయన ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆ సందర్భంలో ఏ యాక్షన్ అయితే తీసుకోవాలో అది తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. वामीरों के रुदन स्वरों को सुनकर उसकी माँ वहाँ पहुँची और दोनों को देखकर आग बबूला हो उठी. వామీలో అంత పెద్దగా ఏడుస్తున్నప్పుడు ఆమె స్వరమును గుర్తుపట్టి ఆమె ఏడుపు గుర్తుపట్టినటువంటి ఆమె తల్లి అక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరినీ అక్కడ చూడడంతో ఆమెకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఆగ్ బబూలా హోనా అంటే విపరీతమైన కోపం రావడం. ఇది ఒక ముహావరా. सारे गांव वालों की उपस्थिति में यह दृश्य उसे अपमानजनक लगा. ఈ విధంగా వామీరో ఒక వ్యక్తి దగ్గర ఉండి ఆ విధంగా ఏడవడం, అక్కడ చాలామంది గ్రామాల వాళ్ళు ప్రజలు అక్కడ ఉండడం, అది చూసి వాళ్ళ అమ్మకి చాలా వాళ్ళందరి ముందు అది అవమానకరంగా అనిపించింది. ఇస్ బీచ్ గాంవ్ కే కుచ్ లోగ్ బి వహా పహుంచ్ గయే. ఇతర గ్రామాల వాళ్ళే కాకుండా ఇంతలో వారి గ్రామ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. వామీరోకి మా క్రోధ్ మే ఉఫన్ ఉట్టి. ఆమెకి చెప్పలేనంత కోపం
పట్టరానంత కోపంతో వచ్చింది. ఆ కోపంతో ఆమె ప్రదర్శించడం మొదలుపెట్టింది కోపాన్ని. ఉస్నే తతారా కో तरह तरह से अपमानित किया. తతారాని తిట్టడం మొదలుపెట్టింది, రకరకాలుగా అవమానించడం మొదలుపెట్టింది. గాంవ్ కే లోగ్ భీ తతారా కే విరోధ్ మే ఆవాజే ఉఠానే లగే. ఆ గ్రామ ప్రజలు తతారాకి వ్యతిరేకంగా కూడా అంటే తతారాని నీదే తప్పు అన్నట్టు అతన్ని మాట్లాడడం మొదలుపెట్టారు. యహ తతారాకే లియే అసహనీయత. అతను తతారాకి ఈ సంఘటన సహించలేనటువంటిదిగా ఉంది. వామీరో అబ్ బీ రోయే జా రహీ థీ. ఇంకా ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది. తతారా బి గుస్సేసే బరువుట. తతారాకి చెప్పలేనంత కోపం వచ్చేసింది. ఉసే జహా వివాహకి నిషేధ పరంపరా పర్ క్షోభ థా వహీ అపని అసహాయత సహాయత పర్ ఖీజ్. ఎక్కడైతే వారి వివాహానికి అంటే పరంపరకి విరుద్ధంగా వారి వివాహము జరగని పరిస్థితి ఉందో, తనని వివాహం చేసుకోలేని పరిస్థితిని బట్టి, అంతేకాకుండా వాళ్ళ వివాహం చేసుకోవడానికి ఆటంకకరంగా ఆచారం ఉందో, ఈ రెండింటిని బట్టి తనకి చెప్పలేనంత వేదన ఉంది అన్నమాట. వామేరో కా దుఃఖ ఉసే ఔర్ గహరా కర్ రహా థా. అంతేకాకుండా ఇటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి తతారాకి ఆమె దుఃఖము ఇంకా ఎక్కువ గాయాన్ని చేస్తూ వచ్చింది. ఉసే మాలూమ్ నా తో వహీ అపని కి క్యా కదం ఉఠానా చాయే. అప్పుడు ఆ సందర్భంలో ఏమి చెయ్యాలి అనేటువంటిది తనకి ఆలోచనే రావటం లేదు. అనాయాస్ ఉస్కా హాత్ తలవార్కి మూట్ పర్ జాటికా. అనుకోకుండానే తన చెయ్యి ఖడ్గముని ముట్టుకుంది. అంటే ఖడ్గం పట్టుకునే హోల్డర్ ఉంటుంది కదా, అక్కడ అది పట్టేసుకున్నాడు. క్రోధ్ మే ఉస్నే తల్వార్ నికాలి ఔర్ కుచ్ విచార్ కర్తా రహా. కోపంతో ఆ ఖడ్గాన్ని తీసి కొంత ఆలోచిస్తూ ఉన్నాడనమాట. క్రోధ్ లగాతార్ అగ్నికి తర బడ్ రహా థా. అతనిలో కోపము ఏ విధంగా మంట పెరిగిపోతుందో ఆ విధంగా అగ్ని పెరిగినట్లుగా తన కోపం కూడా పెరగడం మొదలుపెట్టింది. లోగు సహం ఉటే. వాళ్ళ జనాలు ఎవరు కూడా సహనంగా లేకుండా ఇదిగానే మాట్లాడుతూ ఉన్నారు. ఏక్ సన్నాటా సా కించ్ గయా. ఆయన ఖడ్గాన్ని తీసినప్పుడు అందరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయిపోయారు. అంటే నిశ్శబ్ద స్థితి, సన్నాట అంటే నిశ్శబ్ద స్థితి ఏర్పడింది. జబ్ కోయి రాహ్ నా సూజీ తో క్రోధ్ కా शमन करने के लिए उसमें शक्ति भर उसे धरती में धूप दिया और ताकत से उसे खींचने लगा. తన కోపాన్ని తను సహించలేనప్పుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని తతారా భూమిలోకి పెట్టి తన శక్తి అంతా దాని మీద చూపించి ఒక గీత గీయడం మొదలుపెట్టాడు. ఓ పసీనేసే నహావుట. తనలో కోపంలో నుంచి వచ్చినటువంటి స్వెట్ అంటే చెమట, ఆ చెమట స్నానం చేసినట్టుగా అయిపోయింది చెమటతోనే. అంటే అంత ఎక్కువ చెమట తనకి వచ్చింది, తనలో అంత కోపం ఉందన్నమాట. సబ్ గబరాయే హుయేతే. అందరిలో టెన్షన్ పెరిగిపోయింది, అందరిలో భయం వచ్చేసింది అనమాట. తను ఆ ఖడ్గం తీసి అలా చేస్తున్నందుకు, అతని శరీరం అంతా కూడా చెమటతో నిండిపోయినందుకు. ఓ తలవార్కో అపనీ తరహ अपनी तरह खींचते दूर तक पहुंच गया. वह ఆఫ్ రహా థా. ఆ విధంగానే తను తలవార్తో గీత గీసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడనమాట. ఏక్ గడ్గడాహట్ సి గూంజనే లगी थी और लकीरें की सीध में धरती फटती ही जा रही थी. ఒక పెద్ద భయంకరమైన శబ్దంతో భూమి ఆ గీత గీయబడిన దగ్గర పగిలిపోటుతో వచ్చింది. द्वीप के अंतिम सिरे तक ततारा धरती को मानो क्रोध में काटा जा रहा था. ఆ ద్వీపము చివరి వరకు తతారా కోపంతో దానిని చీల్చుకుంటూనే వెళ్తూ ఉన్నాడు. धरती के किनारे चीखती हुई दौड़ रही थी. ततारा उसकी करुण चीख मानो गड़गड़ाहट में डूब गई. ఇక్కడ వామీరో ఇలా గీత గీసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి
గీత గీసుకుంటూ తతారా వెళ్ళిపోతున్నప్పుడు భూమి రెండుగా చీలిపోతున్నప్పుడు ఈ వామీరో ఏం చేసిందంటే తతారా తతారా అని ఆమె అరుచుకుంటూ ఆయన వైపుకి వస్తూ ఉంది. తతారా దుర్భాగ్యవశ దూసరి తరఫ్తా దురదృష్టవశాత్తు తతారా గీతకి అవతల వైపు ఉన్నాడు, ఈమె యువతల వైపు ఉంది. గీతకి చెరో వైపు వీళ్ళిద్దరు ఉన్నారు. అంటే గీత విడిపోగానే రెండు భాగాల్లో రెండు ప్లేసుల్లో ఇద్దరు ఉన్నారనమాట. द्वीप के अंतिम सिरे तक धरती को झांकता वह जैसे ही अंतिम छोर पर पहुंचा, द्वीप दो टुकड़े में विभिन्न हो चुका था. एक तरफ ततारा था, दूसरी तरफ वामीरो. భూమి యొక్క ఆ ద్వీపం యొక్క చివరి భాగం వరకు అతను ఆ విధంగానే తీసుకొని వెళ్తున్నప్పుడు చివరికి ఆ ద్వీపము రెండు భాగాలైంది. ఒక పక్కన వామీరో ఉంది, ఇంకొక పక్కన తతారా ఉంది. ततारा को जैसे ही होश आया उसने देखा उसकी तरफ का द्वीप समुद्र में घसने लगा है. తతారాకి అప్పటి వరకు కోపంతో ఉన్నటువంటి తతారా తన స్పృహలో తను లేనట్టు ఉన్నాడనమాట. ఎప్పుడైతే తను స్పృహలోకి వచ్చినట్టు అయ్యాడో అప్పుడు తను చూసుకుంటే తను ఉన్నటువంటి ద్వీపము సముద్రంలోకి మునిగిపోతూ ఉంది. ఓ చట్పటానే లగా ఉస్నే छलांग लगाकर दूसरा सिर थामना चाहा किंतु पकड़ ढीली पड़ गई. అతను టెన్షన్ పడిపోయాడు. అంతేకాకుండా అక్కడి నుంచి తప్పించుకొని యువతల వైపు ద్వీపంలోకి దూకాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ తను పట్టుకున్నది ఏదైతే ప్రయత్నంలో పట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో అది లూజ్ అవడంతో తను అవతల ద్వీపంలోకి వెళ్ళలేకపోయాడు. వాహు నీచేకి తరఫ్ ఫిసల్నే లగా అతను కిందకి జారిపోతుంది. అంటే ద్వీపం తన నుంచి ఉన్నటువంటి నేల నుంచి సముద్రంలోకి జారిపోతున్నాడు. ఓహ్ లగాతార్ సముద్రకి సతహకి తరఫ్ ఫిసల్ రహాతా అతను కంటిన్యూస్గా సముద్రంలోకి జారిపోతూ ఉన్నాడు. उसकी मुँह से सिर्फ एक ही चीख उभर कर डूब रही थी, वामीरो वामीरो वामीरो. उधर वामीरो भी ततारा 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 पुकार रही थी. అతని నోటి నుంచి ఒకటే మాట వామీరో వామీరో అని పిలుస్తున్నాడు. అంతేకాకుండా అవతల వైపు ఆమె కూడా తతారా అని పిలుస్తూ ఉందన్నమాట. తతారా లహూలుహాన్ కో చుకాథా తను అంటే తన దగ్గర ఏ విధమైనటువంటి హోపు లేదు, అంతా పోయిందనమాట. ఇప్పుడు నిరాశ తనకి నిలుకుంది. ఓ ఆ చేతు హోనే లగా తను ఎలా అవుతున్నాడంటే స్పృహ లేనివాడుగా అవుతూ ఉన్నాడు. और कुछ देर बाद उसे कोई होश नहीं रहा ఇంకా కొంత సమయం తర్వాత స్పృహ పూర్తిగా కోల్పోయాడు. वह कटे हुए द्वीप के अंतिम भूखंड पर पड़ा हुआ था जो कि दूसरे हिस्से से संयोगवश जुड़ा था. ఇప్పుడు తను ఎక్కడున్నాడంటే స్పృహ కోల్పోయి కట్ చేయబడినటువంటి ఒక పార్ట్లో అతను ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అది ఎవరు రీచ్ కాలేరు. అతను కూడా ఎక్కడి నుంచి వెళ్ళలేనటువంటి అంటే వేరే ద్వీపంతో జాయింట్ ఉన్నది విడిపోయింది అటువంటి ప్లేస్లో ఆయన ఉన్నాడు. బహతా ఉవా తతారా కహా పౌంచా అలాంటి సమయంలో చివరికి సముద్రంలో పడినటువంటి ఆ తతారా ఆ నీళ్ళలో తను కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళి చేరుకున్నాడో ఎవరికీ తెలియదు. బాద్ మే ఉస్కా క్యా హువా కోయి నహీ జాన్తా తర్వాత ఆయనకి ఏమైందో ఎవరికీ తెలియదు. ఇధర్ వామీరో పాగల్ హో ఉठी वह हर समय ततारा को खोजती हुई उसी जगह पहुंचती और घंटों बैठी रहती. చివరికి ఆమె పిచ్చిదైపోయింది. ఆయన కోసం ఎదురు చూసి ఎప్పుడు ఎదురు చూడడం వెతకడం ఇదే చేస్తూ గంటలు ఆ ప్రదేశంలోనే తను ఉంటూ ఉండేది. ఉస్నే ఖానా పీనా చోడ్ దియా తినడం తాగడం కూడా మానేసింది. పరివార్ సేవ ఏక తరహ విలగ్ హో గయి కుటుంబంతో ఒక రకంగా ఆమె తన కుటుంబంతో ఒక రకంగా విడిపోయినట్టుగానే ఉందన్నమాట. అంటే వాళ్ళతో ఏ విధంగా గడిపేదే కాదనమాట. ఎక్కువ ఈయన గురించి ఆలోచించడం వెతకడం ఎదురు చూడడం ఇదే చేసేది. लोगों ने उसे ढूंढने की बहुत कोशिश की किंतु कोई सुराग ना मिल सका. ప్రజలు ఆ తతారాని ఎతకడం కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు, కానీ
ఏ విధమైనటువంటి గుర్తు కూడా దొరకలేదు. आज ना ततारा है ना वामीरो किंतु उनकी यह प्रेम कथा घर घर में सुनाई जाती है. కానీ ఈరోజు ఇప్పటికీ కూడా తతారా వామీరు లేరు, కానీ వీళ్ళ ప్రేమ కథ ప్రతి ఇంటిలో అక్కడ వినపడుతుంది. निकोबारियों का मत है कि ततारा की तलवार से कार निकोबार के जो टुकड़े हुए उसमें दूसरा लिटिल अंडमान है जो कार నికోబార్ సే ఆజ్. ఇక్కడ నికోబారీ వాళ్ళు ఏమని అంటారంటే, నికోబార్ నివాసులు ఏమని అంటారంటే, తతారా యొక్క తల్వార్ ఖడ్గము గీయడం మూలన కార్ నికోబార్ ముక్కలైంది. సో దాని యొక్క రెండో భాగము అంటే కార్ నికోబార్లో ఒక భాగము కార్ నికోబార్ అయితే మిగతాది లిటిల్ అండమాన్గా దూరం అయింది. సో ఇది కార్ నికోబార్ నుంచి 96 కిలోమీటర్స్ దూరము చేరింది, అంటే అంత దూరం అయిపోయింది విడిపోయి. निकोबारी इस घटना के बाद दूसरे गांवों में भी आपसी వైవాహిక సంబంధ करने लगे. ఈ ఘటన జరిగిన తర్వాత ఈ విధంగా తతారా వామీరు విడిపోయారని వాళ్ళకి బాధేసి ఇక్కడ నుంచి అలా జరగకూడదని, ఒక గ్రామంలో వాళ్ళు ఇంకో గ్రామంలో వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదన్న నిబంధనని తొలగించేసి అందరూ ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు కలుపుకొని వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ततारा वामीरों की त्यागमयी मृत्यु शायद इसी सुखद परिवर्तन के लिए थी. వాళ్ళ తతారా వామీరు యొక్క త్యాగము, వాళ్ళ మరణము ఒకవేళ ఈ విధమైనటువంటి మంచి పరివర్తన ఆ గ్రామాలలో జరగడం కోసమే జరిగిందేమో. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎంసీక్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎంసీక్యూస్ నేను ప్రతి లెసన్కి సంబంధించిన ఎంసీక్యూస్ మీకు నేను నెక్స్ట్ వీడియో నుంచి చేయబోతున్నాను. అంతేకాకుండా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేసి నాకు సహకరించండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వారుగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.